నెక్స్ట్ జీరో పొల్యూషన్ నగరంగా ఫ్యూచర్ సిటీ డిజైన్ మౌలిక వసతులు కల్పించకే ఇండస్ట్రీలకు భూమి జూన్ కల్లా ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన ఏజెన్సీగా ఇన్వెస్ట్ తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ అధికారులతో సొసైటీ పారిశ్రామికవేత్తలకు ఎయిర్పోర్ట్ నుంచి ఎస్కాట్ ఆఫీసర్ ద్వితీయ శ్రేణి నగరాలపై ఐటీ ఫోకస్ కేంద్రం ప్రకటించినటువంటి హెల్త్ క్లస్టర్ను ఫ్యూచర్ సిటీకి వచ్చేలా ప్రధాని కలుద్దాం 1500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ సిటీ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వెంటనే భూసేకరణకు 3 నెలల్లో ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ టీ ఫైబర్ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు సివిల్ సర్వెంట్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు 500 ఎకరాల భూములు కేటాయించిన ఎంసీ హెచ్ఆర్డీలోని పరిశ్రమల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఫ్యూచర్ సిటీలో జీరో పొల్యూషన్ నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రులారా, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఈ ప్రభుత్వం ఉంటే ఫ్యూచర్ సిటీ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. లేదంటే మాత్రం ఇప్పుడు అందులో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఫార్మా సిటీలో 16,000 ఎకరాల భూమిని సేకరించింది గత ప్రభుత్వం. ఇప్పుడు అదంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో కొన్ని వేల ఎకరాల భూములను అక్వైర్ చేసింది. రేపు వేరే ప్రభుత్వం వస్తే ఆ ఫ్యూచర్ సిటీ కంటిన్యూ చేస్తే మంచిదే, కానీ కంటిన్యూ చేయకపోతే ఆ 4,000 ఎకరాలు మాయం. అటేమో 16,000 ఎకరాలు, ఇటేమో 4,000 ఎకరాలు, దాదాపు 22,000 ఎకరాల భూములను ఈరోజు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి అన్యాక్రాంతం చేసి ఈరోజు పేద ప్రజల బతుకులను బుగ్గిపాలు చేసిందనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే మీరు చేసేటువంటి మీరు పెట్టేటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో, తీసుకొచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి మీ టర్మ్లో కంప్లీట్ అయితే చూడాలి. లేదంటే మాత్రం వచ్చే ప్రభుత్వాలు ఈరోజు మీరు ప్రజాధనాన్ని గతంలో కేసీఆర్ ఏ విధంగా వృధా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వృధా చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇది ఎంతదాకా దారిస్తుంది? ఇది మంచి పద్ధతా కాదా? అర్థం చేసుకోవాలి కదా. వీళ్ళకి అవసరం లేదు, ఎవరికి కూడా అవసరం ఉండదు. కేవలం ఈ టర్మ్లో నేను సీఎంగా ఉన్నా కదా, కనీసం 50,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాలి, మళ్ళీ ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఒక ధోరణితోటి ఉంటారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.